శ్రీరామనవమి వేడుకలకు శ్రీ కోదండరామాలయం ప్రాంగణం అందంగా ముస్తాబవుతోంది. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా గోదావరికని శ్రీ కోదండరామాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు ఆలయ ప్రాంగణాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ గట్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో పనులను చేయిస్తున్నారు. సీతారాముల కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలో భారీ స్టేజిని ఏర్పాటు చేసి భక్తులు కళ్యాణాన్ని తిలకించేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం సీతారాములకు తలంబ్రాలను సమర్పించే సమయంలో తోపలాట జరగకుండా వరుస క్రమంలో స్టేజి వద్దకు వెళ్లి స్వామివారి అక్షింతలను సమర్పించేలా ఏర్పాట్లను చేశారు. ఈసారి ప్రత్యేకంగా భక్తులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో భక్తిభావాన్ని పంచుతూ భారీ ఆర్చ్ను ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గట్ల రమేష్, దీటి బాలరాజులు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను సింగరేణి మున్సిపల్ ఆలయ కమిటీ సహకారంతో రామగుండం ఎమ్మెల్యే సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుందని తెలిపారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లను, కూలర్లు, మంచి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అశేషంగా విచ్చేసి సీతారాముల కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. లోక కళ్యాణార్థం జరగబోయే శ్రీరామ నవమి వేడుకలు మన కోదండి రామాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గోదావరికని ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే భక్తులందరి కొరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామాలయం ఆరు బయట గ్రౌండ్లో పెద్ద వేదిక 60-40 వేదికపై రాముని కళ్యాణం నిర్వహించేందుకు ఆకాశమంతా పందిరి వేసి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీరు కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఈ ఎండకు వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ షామియానాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా కూర్చోవడానికి మ్యాట్లు, మీ అందరికీ సౌకర్యార్థం కూలర్లు కూడా ఏర్పాటు చేసినాం. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనేదే మా సంకల్పం. రేపు సీతారామ కళ్యాణ మహోత్సవం గోదావరికని కోదండరామాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో సింగరేణి మరియు మున్సిపల్ కార్పొరేషన్ మరియు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. మరి భక్తులందరూ కూడా రేపు తప్పకుండా ఈ సీతారామ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో వచ్చి భక్తులందరూ భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళవలసిన కోరుతున్నాము. కానీ విని ఎరగని ఏర్పాట్లు గౌరవ శాసనసభ్యులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన కూడా సొంత డబ్బుతో కూడా ఈ యొక్క ఆలయంలో అనేక హంగులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తునికి కూడా అసౌకర్యంగా ఉండకుండా మంచినీటి సౌకర్యం, ప్రసాదాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ రేపు జరగబోయే సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా భక్తులందరూ పాల్గొని విజయవంతం జరుగుతూ వచ్చినాం.